तेषां चिन्ता नास्ति किल शमदमकरुणा सम्पूर्णानां साधु समागमा संकीर्णानां शमदमकरुणा सम्पूर्णानां साधु समागमा संकीर्णानां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल कालत्रयजिता कन्दर्पाणां खण्डित सर्वेन्द्रियदर्पाणां कालत्रयजिता कन्दर्पाणां खण्डित सर्वेन्द्रियदर्पाणां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल परमहंस गुरु पदचित्तानां ब्रह्मानन्दामृतमत्तानां परमहंस गुरु पदचित्तानां ब्रह्मानन्दामृतमत्तानां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल तेषां चिन्ता नास्ति किल ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः మనకు దుఃఖాలు కలిగినప్పుడు ఏ విధంగా ఉపశమనం పొందాలో భగవద్గీత ద్వారా మనం ఈ 2 రోజుల నుంచి తెలుసుకున్నాం. వాటిని ఎక్కడైనా సరే మన గుర్తు కోసం రాసుకొని ఉంచినట్లయితే కొంతకాలం పాటు మనకి గుర్తుంటాయి. ఆ తర్వాత ఇక మనంతట మనకే ఎప్పుడైనా సరే దుఃఖం కలిగినప్పుడు అదిగో ఆ విషయాలు గుర్తుకొస్తాయి. వాటిని గనక మనం భావన చేసినట్లయితే మనకి ఆ దుఃఖం అనేటువంటిది తగ్గిపోతుంది.
ఇక ఆత్మ సత్తని, ఈ దేహాదులన్నీ అసత్తని తెలుసుకున్నాం. సత్ అంటే ఉన్నది, 3 కాలాల్లో ఉన్నది. అసత్ అంటే 3 కాలాల్లోనూ లేదు అని. అయితే 3 కాలాల్లో లేకపోయినా ఒక కాలంలో కనిపిస్తూ ఉండొచ్చు మనకి. అంటే అది మన భ్రమ. అయినప్పటికీ కూడా అది అసత్తే. అంటే ఎడారిలో ఎండమావులున్నాయి. అవి నిజంగా లేవు. లేకపోయినా కనిపిస్తా ఉంటాయి. గారడీవాడు ఎంతో డబ్బుని ఒక డబ్బాలో అలా ఒక వ్యక్తిని పిలిచి ఆ చేతిని అట్లా లాగుతాడు. గలగలగలగల డబ్బులు పడిపోతుంటాయి. అట్లానే కాళ్ళు లాగుతాడు, పొట్టం లాగుతాడు, నోరు లాగుతాడు, ముక్కు లాగుతాడు. అన్నిట్లో నుంచి డబ్బులు అలా గలగలగలగల దాంట్లో పడిపోతాడు. మరైతే అవన్నీ నిజమా? అవన్నీ నిజమైతే తర్వాత కానీకి అర్ధనాకి అడుక్కోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే అవన్నీ నిజం కాదనేటువంటి విషయం మనకి తెలుసు. కానీ స్పష్టంగా మన కళ్ళతో చూస్తున్నాం. అలాగే చీకటిలో ఉన్నప్పుడు త్రాడు పాములాగా కనిపిస్తూ ఉంటుంది. పామని మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది. అయితే నిజంగా అది పామా? కానే కాదు. అది పాముగా మనం భావించినప్పుడు కూడా అది త్రాడే అనేటువంటి విషయం కూడా మనకి తెలుసు. అదే విధంగా కలలో కనిపించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు అప్పుడు నిజమనే అనిపించినప్పటికీ మేలుకున్న తర్వాత అవి అబద్ధమైపోతాయి. అందువల్ల కళ్ళలో కనిపించిన ఎప్పటికీ కూడా నిజం కాదు. అదే విధంగా ఈ దేహాదులు గాని, ఈ జగత్తు గాని కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇవి సత్యము కాదు అనేటువంటి ఒక గొప్ప ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు వేదాంతం అంతా ఇదే. ఏమిటనంటే నేను ఈ దేహాదులు కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవటమే వేదాంతం యొక్క ఆంతర్యం. అందువల్ల ఆ ప్రధానమైనటువంటి విషయాన్నే ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. అందుకనే 2వ అధ్యాయాన్ని భగవద్గీత సారం, వేదాంత సారం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ సారం మొత్తాన్ని కూడా ఇక్కడే మనకి అందించడం జరుగుతూ ఉంది. కనుక ఈ దేహాదులు గాని, ఈ జగత్తు గాని ఇవి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నిజం కాదు. అందుకనే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అర్ధ శ్లోకంలో నేను సమస్తమైనటువంటి వేదాంతాన్ని చెబుతాను అని. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్నాడు. బ్రహ్మ సత్యం, జగత్తేమో మిథ్య. ఈ జీవుడు అనుకునేటువంటి వాడు యథార్థంగా బ్రహ్మమే, పరమాత్మే అని. నిజంగా ఈ 3 ముత్యాల లాంటి మాటలే మన వేదాంతానికి పునాది, వేదాంతం యొక్క పరాకాష్ట. కాబట్టి జగత్ అనేటువంటిది మిథ్య, అది లేనే లేదు. లేకపోయినా మనకి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏమంటే లేకపోయినా ఉన్నట్టుగా మనకి ఎందుకు కనిపిస్తుంది అని అంటే, మనం హాయిగా ఇంద్రజాల ప్రోగ్రాంకి వెళ్ళి 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి లేని వాటిని మనం ఉన్నట్టుగా చూసి రావటంలా. అదిగో అదే ప్రకారంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, కానీ ఈ జగత్ అనేటువంటిది లేనే లేదు, ఇది మిథ్య. కనుక ఈ దేహాదులు మరణిస్తున్నప్పటికీ, అంటే దేహాదులు పోతున్నప్పటికీ కూడా, ఓ అర్జున నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదయ్యా, అవి పోవటం కోసమే వచ్చినాయి. నిజంగా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు రిటర్న్ టికెట్ కూడా పుచ్చుకొనే వచ్చాం. మనం ఎక్కడికన్నా గనక దూర ప్రయాణం కనుక చేస్తే మనం ఖచ్చితంగా మన పని పూర్తి అయిపోయిన తర్వాత ఫలానా రోజుకి వచ్చేస్తాం అనుకున్నప్పుడు మనం రిటర్న్ టికెట్ కూడా ముందుగానే తీసుకుంటాం. మళ్ళీ అప్పుడు టికెట్ దొరకదో అని. అదేవిధంగా మనం కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు టికెట్ పుచ్చుకున్నాం, అలాగనే పోయేటప్పుడు టికెట్ కూడా ఇప్పుడే ఉంది మన జేబులో. అది ఎప్పుడైతే అప్పుడు మనం రెట్ అయిపోవాల్సిందే, దానికి మాత్రం తిరిగే ఉండదు. కాబట్టి ఈ దేహాలన్నీ కూడా ఎప్పటికైనా సరే పోయే, శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. అయితే పుట్టకుండా సావకుండా శాశ్వతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది
అంతటా ఉండేటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది, అదిగో ఆత్మ. కాబట్టి అటువంటి ఆత్మ కోసం దుఃఖించాల్సినటువంటి పని లేదు. ఎందుకని? అది పుట్టింది కాదు, పోయేది కాదు. పుట్టిన ప్రతి పోవాల్సిందే, అది పుట్టింది కాదు, పోయేది కాదు. కనుక ఆత్మ కోసం ఎందుకయ్యా ఏడుస్తావు? మరి మనం అందరం ఆత్మస్వరూపులవే కనుక మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాళ్ళవే. ఇప్పుడు ఈ దేహంతో ఉన్నాం, ఆ తర్వాత అవ్యక్తంలో దేహం లేకుండా ఉంటాం, మళ్ళీ ఇంకో దేహంతో ఈ లోకానికి వస్తాం, మళ్ళీ ఈ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. ఈ ఆతంబాన్లాగా పైకి కిందకి తిరుగుతానే ఉంటాం. మోక్షాన్ని అందుకునేదాకా ఈ తిప్పట మనకి తప్పదు. కాబట్టి మనం ఈ జీవించి ఉన్న వాళ్ళ కోసం కానీ, మరణించినటువంటి వాళ్ళ కోసం కానీ, మరణించేటువంటి వాళ్ళని చూసి కానీ ఏడవాల్సినటువంటి పని లేదు అని భగవానుడు ఇంతవరకు చెప్పి, ఇప్పుడు ఆత్మ ఎటువంటిది అనేటువంటి విషయాన్ని రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు అచ్చమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని అందించబోతున్నారు. 17వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం దాకా ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో ఇదే మనం తర్వాత నేర్చుకునేటువంటి ఆత్మజ్ఞానం అంతా కూడా. కాకపోతే ఇక్కడ సూత్రాలు మాత్రమే తెలుస్తాయి, వివరం అంతా మనకి తర్వాత తెలుస్తుంది. అప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ తర్వాత చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు 17వ శ్లోకంలో ఆత్మ యొక్క స్థితి, ఆత్మ ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. 17వ శ్లోకాన్ని చూడండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఏన సర్వమిదం తతం అనేటువంటి వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది. ఏన సర్వమిదం తతం అనేటువంటి పదం ఇది మళ్ళీ ఇంకో 2 సార్లు కూడా వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. ఏన సర్వం ఇదం తతం, దేని చేత ఈ సమస్తమైనటువంటి జగత్తు వ్యాపించబడి ఉన్నదో, ఇది అద్భుతమైనటువంటి పదం. దేని చేత ఈ సమస్తమైనటువంటి జగత్తు వ్యాపించబడి ఉన్నదో తత్, అది అవినాశి, నాశనము లేనటువంటిది అని విద్ధి, తెలుసుకో. ఓ అర్జున, దేని చేత అయితే ఈ సమస్తమైనటువంటి జగత్తు వ్యాపించబడి ఉన్నదో అది నశింపు లేనిటువంటిది అని తెలుసుకో. అవ్యయస్య, అవ్యయస్య నాశనం లేనటువంటి అస్య, ఈ ఆత్మను, ఎప్పటికీ నశించినటువంటి ఈ ఆత్మను వినాశం కర్తుం, నాశనం చేయటానికి కశ్చిత్ నార్హతి, ఎవరికి కూడా సాధ్యం కాదు. నాశనం లేనటువంటి ఆత్మని నశింపు చేయటం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం కాదు. చిన్న చిన్న మాటలతోటి మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. పసివాడు నడక నేర్చుకున్నట్టుగా మనం ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకనే మొట్టమొదటిగా చెప్తున్నారు ఏన సర్వమిదం తతం. ఈ జగత్తు అంటే 14 భువనాలతో కూడినటువంటి జగత్తు, అంటే మనకి కనిపించేది కనిపించనిది ఉన్నటువంటి జగత్తు. ఈ జగత్తు అని అంటే మనం ఇక్కడ భూలోకంలో ఉండి అలా పైకి గనక చూస్తే సూర్యుడు కనపడతాడు. ఆ సూర్యుడి యొక్క కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి, 45 ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి పైకి చూస్తే మళ్ళీ నక్షత్రాలు కనపడతా ఉంటాయి. ఆ నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవి. అక్కడికి పోవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఎట్లా పోతే, అదిగో మనం గనక చంద్రుడి దగ్గరికి పోవాలంటే 2 రోజుల్లో పోయేటట్టుగా పోతే, సరే అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ పైకి చూస్తే నక్షత్రాలు కనపడతాయి. మళ్ళీ ఆ నక్షత్రం దగ్గరికి పోతే ఒక 10 లక్షల సంవత్సరాలు 15 లక్షల సంవత్సరాలు పడుతుంది.
అక్కడికి పోతే మళ్ళీ పైన చూస్తే నక్షత్రాలు కనపడతాయి. ఇలాగనో చూస్తే ఈ జగత్ అనేటువంటిది అనంతము అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది పరమాత్మ. ఏన సర్వమిదం తతం, దేని చేత అంటే ఆత్మ చేత ఈ సమస్తమైనటువంటి జగత్తు వ్యాపించబడి ఉన్నది. మన ఊహకి అందనటువంటిది ఏదైతే ఉందో అక్కడ కూడా పరమాత్మ ఉంది. పరమాత్మ లేనటువంటి చోటే లేదు. అదిగో ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సద్వస్తువు చేత, సత్ వస్తువు, సద్వస్తువు ఆత్మ ఎప్పుడు ఉండేది, త్రికాలాల్లో ఉండేది, ఆ సద్వస్తువు చేత వ్యాపించబడి ఉన్నది. సర్వవ్యాపకమైనటువంటిది గనక అది నశించేది కాదు. ఈ ఏన సర్వమిదం తతం అనేటువంటి ఈ వాక్యం మనకి ఈశావాస్యోపనిషత్తులో మనకు అద్భుతమైనటువంటి ఆ మంత్రంలో, మొట్టమొదటి మంత్రంలో ఒక పదం ఉంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తంతటా కూడా ఈశావాస్య, ఈశ్వరుడి చేత వ్యాపించబడి ఉన్నది. ఈశ్వరుడు అనగానే శివుడు అనుకోబాకండి, అవన్నీ చిన్నపిల్లలకి చెప్పేటువంటి మాటలు. ఈశ్వరుడన్నా, పరమాత్మన్నా, దేవుడన్నా, భగవంతుడన్నా, బ్రహ్మమన్నా, అది అన్నా అన్ని కూడా పరమాత్మ. కాబట్టి ఈ మొత్తం పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది. స్వామి వివేకానంద ఈ ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పింది, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మా గృధ కస్య సిద్ధరం, ఇది మంత్రం. ఈ ఒక్క మంత్రం భారతదేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వేదాలు, వేదాంతం అంతా నశించిపోయినా ఈ ఒక్క మంత్రం గనక మిగిలి ఉంటే చాలు, మళ్ళీ మొత్తం వస్తుంది అన్నారు స్వామి వివేకానంద. అంటే దీని యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం ఈశావాస్యోపనిషత్తు చెప్పుకునేటప్పుడు మనం దీని గురించి అక్కడ చెప్పుకుందాం. అంటే అంత ప్రధానమైనటువంటి మాట. అదిగో ఆ మాట లాంటి మాటని ఇక్కడ భగవద్గీతలో చెప్పారు. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం గనక అక్కడ చెప్పినటువంటి ఆ మాట, ఆ మంత్రంలో ఉన్నటువంటి ఆ పదాలు మార్చి ఇక్కడ చెప్పారు. ఏన సర్వమిదం తతం, దేని చేత ఈ సమస్తం కూడా వ్యాపించబడి ఉన్నదో అన్నారు. ఎలా వ్యాపించి ఉన్నదండి? పాలలో వెన్నలాగా, నువ్వులలో నూనెలాగా, కుండలలో మట్టిలాగా ఆత్మ ఈ సమస్తమైనటువంటి జగత్తునంతటా కూడా వ్యాపించి ఉన్నది. అణువునా వ్యాపించి ఉన్నది. మానవుడి యొక్క దృష్టి సంకుచితం గనక ఈ కళ్ళతో చూచేటువంటిది సంకుచితమైనటువంటి దృష్టి. అందుకనే భగవానుడు, అయ్యా నా స్వరూపాన్ని కనుక మీరు దర్శించాలంటే మీకు దివ్య దృష్టి కావాలి అని విశ్వరూపాన్ని చూపించేటప్పుడు అక్కడ కురుసభలో ధృతరాష్ట్రుడికి ఇస్తాడు దివ్య దృష్టి. అలాగనే ఇక్కడ అర్జునుడికి ఇచ్చాడు దివ్య దృష్టి మనకి 11వ అధ్యాయంలో. అంటే మామూలు కళ్ళతో చూచేటువంటి దృష్టి పనికిరాదు, నా స్వరూపాన్ని చూడాలంటే దివ్య దృష్టి కావాలి అని. కాబట్టి మానవుడి యొక్క దృష్టి సంకుచితం గనక పైన ఉన్నటువంటి రూపాలను చూడగలుగుద్దే గాని నిజంగా ఉన్నటువంటి దాన్ని చూడలేకపోతా ఉంది. వాటి అధిష్టానమైనటువంటి అసలైనటువంటి ఆత్మను మనం దర్శించలేకపోతున్నాం. అందుకనే నేను దేహాన్ని అనుకుంటున్నానే గాని నేను ఆత్మని అని అనుకోవట్లా. దేహమేమో కంటికి కనపడతా ఉంది, ఆత్మేమో కనపడదు. కానీ ఈ దేహానికి ఆధారం ఆత్మ అయినప్పటికీ ఆధారాన్ని మాత్రం మనం చూడలేము, ఆత్మని మాత్రమే చూస్తాం. ఇప్పుడు మనం సాధారణంగా ఏమండి ఇదిగో ఇది ఏమిటి అని అన్నాం అనుకోండి, అదేంటి బుక్ అంటారు, పుస్తకం అని అంటారు. కానీ ఇక్కడ ఏముంది? ఆధారం ఇది ఉంది, చెయ్యి. మరి చెయ్యి అని ఎవరన్నా అంటున్నారా? ఇది పుస్తకం అండి అంటారు. అంటే మనం ఆధారాన్ని చూడం, ఆధేయాన్ని మాత్రమే చూస్తాం. అంటే పైన ఉన్న దాన్ని చూస్తాం కానీ ఆధారంగా ఉన్నటువంటి దాన్ని చూడం. అలాగనే ఈ జగత్తుకి ఆధారం పరమాత్మ, ఈ దేహాదులకి ఆధారం ఆత్మ. కాబట్టి ఆ ఆత్మని, ఆధారమైనటువంటి ఆత్మని మనకి చూడటం చేత కాదు. అందుకనే మనం కాస్త అజ్ఞానములో, భ్రమలో మునిగిపోతా ఉన్నాం.
అందుకనే భగవంతుడు లేడు అనే నాస్తికులు కూడా బయలుదేరారు. ఒక గ్రామంలో ఒక నాస్తిక సంఘం ఉంది. ఆ ఊళ్ళోకి ఎవరైనా మహాత్ములు గాని సన్యాసులు గాని ఎవరైనా వస్తే ఈ నాస్తిక సంఘం వాళ్ళందరూ ఒక్కసారి గుమిగూడి వచ్చేస్తారు. ఆయన చుట్టూ చేరతారు. ఏమండి భగవంతుడు ఉన్నాడా అని అడుగుతారు. ఎందుకు లేడయ్యా, భగవంతుడు లేకుండా ఉంటే చూపిస్తారా అంటారు. చూపిస్తారా అనేటప్పటికి ఆయన వెంటనే చూపిస్తానని ఎట్లా అంటాడు, చూపించడానికి వీల్లేదు కదా. అందుకని ఆయన కాస్త మాట్లాడలేకపోతే ఆయన ఉక్కిరి బిక్కిరి చేసి పారిపోయేటట్టుగా చేస్తారు. భగవంతుడు ఉన్నాడని చెప్పినా ఆయన్ని చూపించడం భగవంతుడిని చూపించడం కుదరదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఇవన్నీ మన అవసరం అండి, మాకు ఉన్నాడన్నారు కదా చూపించండి. ఇప్పుడు మీరున్నారు మాకు కనపడుతున్నారు, మేమున్నాము మీకు కనపడుతున్నాం, భగవంతుడు ఉన్నాడు చూపించు అని అంటాడు. దాంతో ఆయన వెళ్ళిపోతా ఉంటాడు. ఇక ఆయన్ని ఎగతాళి చేస్తారు వీళ్ళు. భగవంతుడు ఉన్నాడంట, ఏం చెబుతున్నాడు అని ఎగతాళి చేస్తారు. సరే ఒకసారి ఒక మహాత్ముడు వచ్చాడు ఆ ఊరికి. ఆ దేవాలయం దగ్గర ఆయన పడుకున్నాడు ఆ రాత్రి. అది తెలిసి మన వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి పరుగులు తీసుకుంటా వచ్చారు. వాళ్ళు అడిగారు ఏమని, ఆయన స్వామి భగవంతుడు ఉన్నాడా అని. ఓ ఉన్నాడు అన్నాడు ఆయన. అయితే చూపించండి అన్నారు. వెంటనే వీళ్ళకి అదే మాట, అయితే చూపించండి అన్నారు. ఓ అలాగే చూపిస్తానన్నాడు. మిగతా వాళ్ళందరూ ఏమో చూపించడం ఎట్లా కుదురుద్ది, అది అట్లా ఇట్లా అని ఏదేదో చెప్పబోతున్నారు. ఈయన అట్లా కాదు, చూపిస్తా, దానికేం భాగ్యం అని టకీమని సమాధానం చెప్పేశాడు. దాంతో వాళ్ళంతా బేజారైపోయారు. అమ్మో ఈయన ఎవరో మహానుభావుడు చూపిస్తానంటున్నాడే, అయినా చూద్దాం. ఇంత ధీమాగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకి తారసపడలేదు, తడబడకుండా సమాధానం చెబుతున్నాడు అని అనుకున్నారు. అసలు ఇలా తడబడకుండా టకీమని సమాధానం చెప్పడం కూడా ఒక కళ, అది గొప్ప కళ. ఎందుకంటే అక్బర్ పాదుషా మన దేశాన్ని పరిపాలించినాడు. అక్బర్ పాదుషా దగ్గర చాలా మంది మంత్రులు ఉన్నారు. బీర్బల్ అనేటువంటి వాడు బాగా తెలివి కలిగినటువంటి మంత్రి. ఒకరోజు మంత్రుల యొక్క తెలివితేటలందరినీ పరీక్షించాలనుకున్నాడు అక్బర్ పాదుషా. అందరినీ పిలిచి ఓ మాట చెప్పాడు, మన పట్టణంలో ఉన్నటువంటి కాకులన్నీ కూడా ఎన్ని ఉన్నాయో మీరు లెక్కేసి నాకు 24 గంటల్లో, అంటే రేపు మళ్ళీ ఇదే సమయానికి వచ్చి మీరు నాకు చెప్పాలి. అలా చెప్పలేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పదవులన్నీ తీసేస్తా అన్నాడు. సరే గంటలు గడిచిపోయింది. చివరికి రోజు కూడా గడిచిపోయింది. 24 గంటలు పూర్తి అయిపోయింది. మళ్ళీ అదే సమయానికి పాదుషా గారు సమావేశం ఏర్పాటు చేశాడు, సభ ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, ఏమయ్యా ఎన్ని కాకులు ఉన్నాయో లెక్క పెట్టావా అని. ఆయన తలకాయ ఉంచుతున్నాడు. నువ్వు 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 అని ఒక్కొక్కళ్ళని అడుగుతా ఉన్నాడు. అందరూ తలకాయ వంచేశాడు. ఆ బీర్బల్ వంతు వచ్చింది. ఏమయ్యా బీర్బల్ లెక్క పెట్టావా అన్నాడు. చిత్తం మహారాజా, నిన్నటి నుంచి అదే పని మీద ఉన్నాను, లెక్క పెట్టేశాను. మన పట్టణంలో కాకులన్నీ కలిపి 62,374 అండి అని అన్నాడు. టకామని సమాధానం చెప్పేశాడు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అన్నాడు అక్బర్. ఎందుకంటే ఆయనకి ఆశ్చర్యంగానే ఉంది, కూర్చున్న సభాసదులకి ఆశ్చర్యంగానే ఉంది. ఎట్లా లెక్క పెట్టాడు, ఎలా చెబుతున్నాడు అని. అంటే చెప్పాడు, ఓ మహారాజా, నిన్నటి నుంచి కూడా నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్ళు అదే పని మీద ఉండి మన పట్టణంలో ఉన్నటువంటి కాకులన్నింటినీ కూడా నేను లెక్క పెట్టానయ్యా, అందుకనే ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను అన్నాడు. వెంటనే నిర్ఘాంతపోయాడు అక్బర్ పాదుషా. అయితే అక్బర్ కూడా తెలియగలిగినటువంటి వాడే. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. సరే నేను మళ్ళీ లెక్క పెట్టిస్తాను, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా ఉంటే ఏమిటన్నాడు. ఒకవేళ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉంటే పొరుగు నుంచి వచ్చినాయి అనుకోండి అని అన్నాడు. మరి తక్కువ ఉంటేనో అన్నాడు, మన ఊరి నుంచి పొరుగులకు పోయినాయి అనుకోండి అన్నాడు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మాత్రమే నేను లెక్క చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు లెక్క పెడితే వాటిలో నుంచి కొన్ని పోవచ్చు, లేదా పొరుగుల నుంచి కొన్ని రావచ్చు, అందువల్ల లెక్క తేడా రావచ్చు. కానీ నేను చెప్పినటువంటి లెక్క మాత్రం ఖచ్చితమైనటువంటి లెక్క అన్నాడు. అంతే, సభాసదులతో పాటుగా అక్బర్ పాదుషా కూడా అవాక్కైపోయాడు. ఇదొక అద్భుతమైనటువంటి కళ.
ఇప్పుడు మన సాధువు గారు కూడా ఈ కళలో అందివేసినటువంటి చెయ్యి. అందుకనే భగవంతుడిని చూపిస్తారా అంటే హకీమని చెప్పేశాడు. చూపిస్తాను అన్నాడు. వెంటనే అందరూ అన్నారు, చూపండి 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 అని చుట్టూ మూగారు ఈ నాస్తికులంతా కూడా. అప్పుడు ఆయన అన్నాడు, నాయన నేను ప్రయాణ బడలికలో ఉన్నాను, కాస్త పాలు తెప్పించండి అన్నాడు. వెంటనే వాళ్ళల్లో ఒకడు వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇచ్చారు. తెచ్చినటువంటి పాలను ఆయన తాగకుండా పక్కనే ఓ పుల్ల ఉంటే ఆ పుల్ల తీసుకొని దాంతో అలా తిప్పుతా ఉన్నాడు ఆ గ్లాసులు. ఎంతసేపు అయినా సరే ఆయన తిప్పుతానే ఉన్నాడు కానీ ఆయనే తాగటల్లా. దాంతో వాళ్ళు అన్నారు, అయ్యా మీరు త్వరగా పాలు తాగండి, తాగి మాకు ఆ భగవంతుని చూపించండి, మీ మూలానన్నా మేము భగవంతుని చూస్తాము అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అబ్బాయిలు చూపిస్తాను కానీ మీరు తొందరపడకండి, పాలల్లో వెన్న ఉంది అంటారు కదా, అదేమైనా కనపడుతుందేమని నేను చూస్తున్నాను అయ్యా, అందుకనే ఇటు తిప్పుతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓరి పిచ్చివాడా, ఈ మాత్రం కూడా నీకు తెలియదా, పాలల్లో వెన్న ఉన్నమాట వాస్తవమే, లేదంటానికి వీల్లేదు, ఖచ్చితంగా ఉంది. అయితే ఎప్పుడు ఆ వెన్న మనకు కనపడుద్దానంటే ఆ పాలను కాచి చల్లార్చి తోడు వేస్తే అది పెరుగు అవుద్ది. ఆ పెరుగుని కనుక చిలికితే అప్పుడు మనకి వెన్న వస్తుంది, అంతే తప్ప వెంటనే వెన్న కావాలంటే ఆ పాలల్లో కనపడదయ్యా అన్నాడు. ఓహో అట్లనా, అయితే పాలల్లో వెన్న ఇంత తేరగా కనపడుతుంది కదా, మరి భగవంతుడు మాత్రం అంత తేరగా కనపడతాడా? ఈ జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా పరమాత్మ, పాలల్లో అంతటా వెన్న వ్యాపించి ఉన్నట్టుగా ఈ జగత్తునందు అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడే. మరి ఆయన్ని దర్శించాలంటే కూడా మనం ఏదో ఒక కృషి చేయాలి కదా. కర్మయోగం ద్వారా ఆగామి కర్మల్ని చేసి మనశుద్ధి చేసుకోవాలి. భక్తి యోగం ద్వారా ప్రారబ్ధ కర్మలను అనుభవించి వాటిని ఖర్చు చేసుకోవాలి. జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసుకొని మనకి ఏ రకమైనటువంటి కర్మబంధాలు లేకుండా చేసుకోవాలా. ఆ పరమాత్మ ఎవరో మనం శాస్త్రాల ద్వారా తెలుసుకొని విచారణ చేసి ధ్యానం చేసి సమాధి స్థితికి చేరుకోవాలి. అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం. పరమాత్మ అప్పుడయ్యా కనపడేది, అంతే తప్ప ఊరికినే కనపడంటే కనపడతాడా? పాలల్లో వెన్నదీయటానికే ఇంత కష్టపడాల్సి వస్తే మరి ఈ జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని మరి చూడాలంటే ఎంత కష్టపడాలి? కనుక ఈ ప్రపంచంలో అణువణువునా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. చూడగలిగితే మనం చూడాలి, దానికోసం శ్రమ చేయాలి, అంతే తప్ప ఊరికినే కనపడటం జరగదు అన్నాడు. ముఖాలన్నీ వేలాడేసుకొని తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఆత్మ ఈ జగత్తునందంతటా కూడా వ్యాపించి ఉన్నది. ఏన సర్వమిదం తతం, ఇది చాలా గొప్ప మాట, ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ఈ జగత్తునంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఆత్మ. వ్యాపక వస్తువుకి నాశనం లేదు, అంతటా వ్యాపించినటువంటి వస్తువుకి నాశనం లేదు. కొంత దూరమే ఉన్నటువంటి దానికే నాశనం. మనకు అన్నిటికంటే అంతటా వ్యాపించింది ఆకాశం. ఆకాశం కూడా కొంతవరకు, ఆకాశం కన్నా కూడా పరమాత్మ కావాలన్నాడు. అందువల్ల పరమాత్మ ఇంకా వ్యాపించి ఉన్నాడు కనుక పరమాత్మకు అసలు నాశనం అనేటువంటిదే లేదు. ఎప్పుడైనా సరే మనం కుండని పగలగొట్టొచ్చు, నాశనం చేయొచ్చు, కానీ కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని, ఖాళీ స్థలాన్ని మనం నాశనం చేయగలమా? చేయలేము. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ పరమాత్మని, ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని నాశనం చేయటం ఎవరి వల్ల కూడా కాదు. కనుక అర్జున, ఆత్మ అవినాశి. అవినాశి అంటే నాశనము లేనటువంటిది. దానిని నశింపజేయటం నీ తరం కాదు, నా తరం కాదు, ఎవరి తరం కాదు. నీ శరీరాల్ని నీ అస్త్ర శస్త్రాలతోటి, రకరకాలైనటువంటి ఆయుధాలతోటి నాశనం చేయొచ్చు, శరీరాలను చంపచ్చు, కానీ ఆత్మని చంపలేవు. శరీరాలు మాత్రమే పోతాయి, ఆత్మ మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా అక్కడే ఉంటుంది. ఈ విషయాన్ని గురించి నువ్వు శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు భగవాన్. ఆత్మ అవినాశి అని స్పష్టం చేసినటువంటి భగవానుడు మరి దేహాల పరిస్థితి ఏమిటి? ఆత్మ అంటే అవినాశి, నాశనం లేనటువంటిది, బాగానే ఉంది. మరి దేహాల పరిస్థితి ఏమిటి? ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. తర్వాత శ్లోకం చూడండి, 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహాః
నిత్యస్యోక్తా శరీరిణః అనాశినా ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భారత మళ్ళీ అర్జునుని ఇక్కడ భారత భరత వంశంలో జన్మించినటువంటి వాడా అని నిత్యస్య నిత్యమైనటువంటి అనాశిన నాశనము లేనటువంటి అప్రమేయస్య సాటి లేనటువంటి అంటే అలాంటిది మరొకటి లేదు. ఇక ఈ లోకంలో ఒక మనిషిని పోలి మనిషి, వస్తువుని పోలి వస్తువు, జంతువుని పోలి జంతువు, ఇలా అన్ని ఉంటుంటాయి. కానీ పరమాత్మతో సమానంగా పోల్చదగినటువంటి వస్తువు ఇంకోటి లేదు. ఎందుకని? అసలు ఉన్నదంతా పరమాత్మే. పరమాత్మ కంటే అన్యముగా రెండవదేమీ లేదు. లేనప్పుడు ఇంకెట్లా పోలుస్తాం? రెండు వస్తువులు ఉంటే కదా దీన్ని దాన్ని పోల్చేది. అసలు ఉన్నదే పరమాత్మ అయినప్పుడు ఇక పరమాత్మతో పోల్చడానికి ఏం వస్తుంది? అప్రమేయ. అప్రమేయస్య అంటే సాటి లేనటువంటి అని. కాబట్టి నిత్యమైనటువంటి, నాశనం లేనటువంటి, సాటి లేనటువంటి శరీరిణ. ఈ శరీరికి, శరీరిణ శరీరం కాదు, శరీరిణ శరీరికి. శరీరి అంటే శరీరాన్ని ధరించిన వాడిని శరీరి అంటారు. శరీరం వేరు, శరీరి వేరు. శరీరం అనేటువంటిది ఓ పరికరం. ఆ శరీరాన్ని ధరించినటువంటి వాడు శరీరి. కాబట్టి అటువంటి శరీరికి ఈమె దేహాహ, ఈ దేహాలన్నీ కూడా అంతవంత. అంతవంత అంటే నశించిపోయేటువంటివే. ఈమె దేహాహ నశించిపోయేటువంటివి దేహాలు. అందువల్ల తస్మాత్ అందువల్ల ఓ అర్జున యుద్ధస్వ యుద్ధం చేయవయ్యా అంటున్నాడు. అంటే ఏమిటనమాట? ఓ అర్జున, నిత్యమైనటువంటి, సాటి లేనటువంటి, నాశనం లేనటువంటి ఆత్మకి, శరీరి అంటే ఈ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మకి శరీరాలన్నీ కూడా నశించిపోయాయి. శరీరాలు ఎట్లాగో నశించిపోతాయి. అందుకని తస్మాత్ యుద్ధస్వ, అందుకని నువ్వు యుద్ధం చేయి అన్నాడు. ఇది మొట్టమొదటిసారిగా ప్రోత్సహించడం. అంటే అర్జునుడు నేను యుద్ధం చేయనని కూర్చున్నాడు కదా మొదటి అధ్యాయంలో. అందుకని తస్మాత్ యుద్ధస్వ భారత, అందుకని నువ్వు యుద్ధం చేయవయ్యా అంటున్నాడు. శరీరి అంటే ఆత్మే. ఆత్మ నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అవినాశి నాశనం లేనటువంటిది, అప్రమేయుడు అంటే సాటి లేనటువంటి వాడు. అయితే ఆ శరీరం ధరించినటువంటి శరీరాలు అవి మాత్రం అంతం కలిగినటువంటి, అవి మాత్రం నశించిపోయాయి. నువ్వు శరీరవే గాని నువ్వు శరీరానివి కాదు. అంటే నువ్వు ఆత్మవే గాని నువ్వు దేహానివి కాదు. నువ్వే కాదు, అందరు కూడా ఆత్మే గాని, అందరు కూడా ఆత్మే గాని వాళ్ళు దేహాలు కాదు. వీళ్ళంతా దేహాలను నువ్వు భావిస్తా ఉన్నావు, భ్రమపడతా ఉన్నావు. దేహాలేమో నశించిపోయాయి కనుక వీళ్ళంతా నశిస్తారని దుఃఖిస్తున్నావు. నీ దుఃఖానికి కారణం ఏమిటంటే వీళ్ళందరూ పోతారు. వీళ్ళందరూ అంటే ఎవరు అనుకున్నావు? దేహాలు అనుకున్నావు. దేహాలు ఎట్టాగో పోతాయి కనుక ఆ దేహాలు పోతున్నాయి కాబట్టి వీళ్ళందరూ నశించిపోతారు అని నువ్వు దుఃఖపడుతున్నావు. వాళ్ళందరూ నా వాళ్లే పోతారే అని దుఃఖిస్తున్నావు. కానీ వీళ్ళందరూ దేహాలు కాదయ్యో, వీళ్ళు దేహాలు కాదు, వీళ్ళంతా ఆత్మ. నువ్వు కూడా ఆత్మే. ఆత్మ నశించేది కాదు. ఆత్మ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటిది, అది నిత్యమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నాశనం లేనటువంటిది, దాంతో పోల్చడానికి ఇంకోటి లేనటువంటిది, అప్రమేయం, దాటి లేనటువంటిది. కనుక దానికోసం ఎందుకయ్యా నువ్వు దుఃఖించడం? ఎప్పుడు శాశ్వతంగా ఉండే దానికోసం నువ్వు ఏడవటం ఎందుకు? కాదు, నేను పొయ్యే వాటి కోసం ఏడుస్తున్నానంట. పొయ్యే వాటి కోసం నువ్వు ఏడ్చినా ఇవి పోతాయి, నువ్వు అవి ఆగవు. ఎందుకంటే శరీరాలన్నీ కూడా నశించిపోయాయి. కాబట్టి ఈ నశించిపోయేటువంటి శరీరాలు అయినప్పటికీ కూడా నేను వాళ్ళ కోసం ఏడవకుండా ఎట్లా ఉండగలను అని అంటావా? ఇది అంతవంతాలు, అంతవంత ఇవే దేహ అంటున్నాడు. అంటే ఈ దేహం నశించిపోయినా, అంతమైపోయినా వంత మళ్ళీ వస్తుంది. దేహం నశించిపోతే మరొక దేహం వస్తుంది. అటువంటి దేహాల కోసం ఎందుకయ్యా నువ్వు ఏడవటం? ఈ దేహాల అసత్తు అంటే
నిజం కాదు అంటే నిజంగా లేనటువంటివే ఈ దేహాలు. ఆ లేని దేహాలు పోతాయేమని నువ్వే అడగటం ఏమిటయ్యా? అసలు మరణించిన తర్వాత లేకపోవటం కాదు. ఓ అర్జున తెలుసుకో, దేహాలు లేవు అంటే మరణించిన తర్వాత ఎట్లాగూ పోతాయి కదా, అందుకని లేవంటున్నావు కాదు. మరణించిన తర్వాత కాదు, ఇప్పుడు కంటికి కనిపించేటప్పుడు కూడా నిజంగా లేవి. ఇదే నమ్మలేకపోతున్నాడు. మనం కూడా నమ్మం, ఎందుకంటే అసత్తు. ఇది అసత్తు అంటే కనిపించినా కూడా లేవు అంటే మనం ఎట్లా నమ్మాలా? అందుకే ఒక ఉదాహరణ. రాత్రి కల్లో కనిపించినటువంటి, రాత్రి పడుకున్నావు, నిద్రపోయావు, నిన్నంతా కూడా ఏదో సంతోషంగా కాలం గడిపావు, ఆనందంగా జరిగింది. రాత్రి నీ కల్లోకి 8 మంది అప్సరసలు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నీకు సేవలు చేస్తున్నారు. ఒకళ్ళేమో కాళ్ళు ఒత్తుతున్నారు, ఒకళ్ళేమో శరీరం దగ్గర కూర్చున్నారు, ఒకళ్ళేమో తల దగ్గర కూర్చున్నారు, ఒకళ్ళేమో ఇటువైపు కూర్చున్నారు, ఒకళ్ళు అటువైపు కూర్చున్నారు, రకరకాల సేవలు చేస్తున్నారు, ఒకళ్ళేమో మధు అందిస్తున్నారు. ఇలా రకరకాల సేవలు చేస్తున్నారు. ఎంత ఆనందించాడో చెప్పడానికి వీలు. మరి తెల్లవారిన తర్వాత ఉన్నారా వాళ్ళు? లేరు. అంటే కనిపించారా? రాత్రి కనిపించలేదా? రాత్రి కనిపించారు. మరి ఇప్పుడు లేరు. అంటే మరి కనిపించారు కదండి, అప్పుడు ఉన్నారు అని అంటావా? ఒప్పుకుంటావా? ఇప్పుడు మేలుకున్న తర్వాత అప్పుడు నిజంగా ఉన్నారు అని ఒప్పుకుంటావా? నిజంగా ఉంటే ఇప్పుడు మాత్రం ఎక్కడికి పోతారు? కనుక అప్పుడు కూడా నిజంగా లేరు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. మరి అప్పుడు ఎందుకు కనపడ్డారు? భ్రమపడ్డావు. ఇప్పుడు ఎందుకు కనపడతలేదు? భ్రమ పోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ దేహాలు ఉన్నాయి అనేటువంటి భ్రమలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు భ్రమలో ఉన్నావు గనక ఈ దేహాలన్నీ కూడా ఉన్నాయి. ఈ దేహాలు నేను బాణాలేసి చంపితే ఎట్లా, వాళ్ళందరూ నా వాళ్ళు కదా అని నువ్వు దుఃఖపడతావు. కానీ నిజం ఏమిటంటే అసలు ఇప్పుడు కూడా వాళ్ళు లేరు. ఆ దేహాలు ఇప్పుడు కూడా లేనే లేవు. అటువంటి వాళ్ళ కోసం ఏడుస్తావా? రాత్రి కల్లో కనిపించినటువంటి ఒక వస్తువుని తెచ్చుకొని బీరువాలో దాచిపెట్టుకున్నావు. తెల్లవారు లేచిన తర్వాత ఉన్నదా? అంటే ఇప్పుడే కాదు లేనిది, రాత్రి తెచ్చుకునేటప్పుడు కూడా అది నిజంగా లేదు. కాబట్టి ఈ దేహాలు కూడా అసత్తే. నీకు కంటికి కనిపిస్తున్నప్పటికీ కూడా నిజం కాదు, యథార్థం కాదు. కనుక ఓ అర్జున, ఆత్మ సత్వస్తువని, దేహాలేమో అసత్వస్తువులని, ఆత్మేమో శాశ్వతంగా ఉండేదని, దేహాలేమో నశించిపోయేయని, వీళ్ళందరూ కూడా నశించినటువంటి ఆత్మే గాని నశించిపోయే దేహాలు కాదని తెలుసుకొని నీ శోకాన్ని విడిచిపెట్టు. ఎందుకని? ఈ దేహాలన్నీ కూడా నిజంగా లేవు. నిజంగా ఉన్నది ఆత్మ. ఆత్మేమో శాశ్వతంగా ఉండేది. మరి ఎందుకు ఏడవటం? కాబట్టి నువ్వు శోకాన్ని విడిచిపెట్టు. శోకాన్ని విడిచిపెట్టి మరి ఏం చేయాలంటావా? నీ కర్తవ్యం ఏదైతే ఉందో ఆ కర్తవ్య కర్మ అయినటువంటి యుద్ధాన్ని చేయి అన్నాడు. ఆత్మ నశించేది కాదని, దేహాలేమో నశించేవని, నీవు ఆత్మవే గాని నువ్వు దేహం కాదని, కనుక శోకించాల్సినటువంటి పని లేదని ఇంతవరకు అర్జునుడికి చెప్పినటువంటి శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, లక్షణాలు ఏమిటో, ఆత్మ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజెప్పి అర్జునుడికి, తద్వారా సమస్తమైనటువంటి మానవాళికి ఆత్మజ్ఞానాన్ని కలిగించడం కోసం రాబోయేటువంటి శ్లోకాలలో అనేక వివరణలతోటి ఆత్మజ్ఞానాన్ని అందించబోతా ఉన్నాడు. ఇప్పటివరకు చెప్పిందంతా ప్రాథమికం, ఎలిమెంటరీ స్కూల్. అంటే ఆత్మ నశించేది కాదు, దేహాలేమో నశించేవి, నువ్వేమో నశించినటువంటి ఆత్మవి, అంతేగా నశించేటువంటి దేహాన్ని నువ్వు కాదు. కనుక అందరూ ఆత్మే గనక ఆ ఆత్మ కోసం ఏడవలసిన పని లేదు, ఎట్లాగూ నశించే దేహాల కోసము ఏడవలసినటువంటి పని లేదు. కాబట్టి నువ్వు ఏడవకుండా నీ కర్తవ్య కర్మైనటువంటి యుద్ధం చెయ్యి అని ఇంతవరకు చెప్పి, అసలు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటో, ఆత్మని ఎట్లా మనం తెలుసుకోవడానికి వీలవుతుందో, ఆత్మని గుర్తించడం ఎట్లా వీలవుతుందో అనేటువంటి విషయాల్ని ప్రారంభించబోతున్నారు. 19వ శ్లోకం నుంచి, రేపటి నుంచి ఆ 19వ శ్లోకాన్ని నుంచి చెప్తుంది. Okay. So
శ్లోకాలు తీసుకోండి, భగవద్గీత శ్లోకాలు. ఇరవై 21వ శ్లోకం నుంచి అందరూ కూడా బుక్స్ దగ్గర పెట్టుకొని చూస్తుండండి. ఋషికేశం తదా వాక్యం ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే ఇదమాహమహీపతే. అర్జున ఉవాచ అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే అస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం యోత్స్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః యయేతేత్ర సమాగతాః ఆర్తరాష్ట్రస్య దుర్బుద్ధేః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి సమవేతాన్ కురూనితి. ఓకే, క్విజ్ క్వశ్చన్స్ పంపించేదా గురువు గారు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నానండి. అసత్ అంటే ఏమిటి? అబద్ధం, అసత్యం, లేనిది, ఉన్నది.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ లేనిది. 219 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సత్ అంటే ఎప్పుడు ఉన్నదని భావం. వర్తమానంలో ఉన్నదని, భూతకాలంలో ఉన్నదని, భవిష్యత్తులో ఉంటుందని, 3 కాలాలలోనూ ఉంటుంది అని. అందరూ ఆన్సర్ మీద టచ్ చేసి సబ్మిట్ చేయండి. ఈ రోజు కొత్త వాళ్ళు ఉన్నారు, సబ్మిట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, స్టాప్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ 3 కాలాలలోనూ ఉంటుంది అని 266 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. వస్తువు లేకపోయినా కనిపించటాన్ని ఏమంటారు? మిథ్య, న్యాయం, సత్యం, నిజం. ఓకే, స్టాప్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ మిథ్య. 255 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్. మొదట చివర ఉండి మధ్యలో కనిపించకపోతే అది ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లే, లేనట్లే, ఉండి లేనట్లే, లేక ఉన్నట్లు. మొదట చివర ఉండి మధ్యలో కనిపించకపోతే అది ఉన్నట్లా లేనట్లా? ఓకే అండి. కరెక్ట్ ఆన్సర్ ఉన్నట్లే. 127 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. 300 మంది ఉన్నారండి, కానీ అందరూ సబ్మిట్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. త్రాడు, పాము ఉదాహరణ ఎందుకు? చీకటిని తెలుపుటకు, జగత్తు మిథ్య అనుటకు, సూర్యుని కోసం, చంద్రుని కోసం. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ జగత్తు మిథ్య అనుటకు 236 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎడారిలో లేకపోయినా కనిపించేవి ఏమిటి? ఒంటెలు, ఇసుక, ఎండమాములు, ఎండలు. ఓకే అండి, స్టాప్ చేస్తున్నాను. ఆన్సర్ ఎండమాములు,
266 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సత్ అంటే ఏమిటి? సత్యం, అసత్యం, ఉన్నది, లేనిది. ఓకే, స్టాప్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఉన్నది. 218 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భగవానుని జ్ఞానబోధ ఏ అధ్యాయంలో ప్రారంభమైంది? మొదటి, రెండవ, మూడవ, నాలుగవ? ఓకే, స్టాప్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ రెండవ. 241 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, దుఃఖం ఎవరికి దగ్గర చేస్తుంది? తల్లికి, తండ్రికి, గురువుకు, భగవంతునికి? ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భగవంతునికి. 260 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, ఈశావాస్యమిదగం సర్వం ఈ వాక్యం ఏ ఉపనిషత్తులోనిది? ఈశా, కేన, కైవల్య, కఠ? ఓకే, స్టాప్ చేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఈశా. 249 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అటెండెన్స్ పంపిస్తున్నానండి. ఓకే, నిన్నటి క్విజ్ రిజల్ట్స్ పంపిస్తున్నానండి. నిన్న 10కి 9 మార్కులు వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. వెంకటరావు మారదాన, అగస్య దత్తుడు మొగుల్లూరు, ఈ కల్పన, కార్తీక్ నాని, సంధ్యారాణి, రఘునాథ్పురం, డి విష్ణుపయ్య, రమణయ్య మాదుగుల, పూర్ణిమ, సాహితీ పాలడుగు, రజనీ కుమారి సిహెచ్, మాలతీ కుల్కర్ణి, శివలీల, కేకేఎస్ నరసింహారావు, కృష్ణయ్య చౌదరి, స్నిగ్ధ, బొర్రా శ్రీనివాసరావు, కొత్తం రంగారెడ్డి, పద్మావతి, మణిగోపాల్ ఎక్కలి, పూతినీరి వెంకటరత్నం, గెలాక్సీ జే మ్యాక్స్ అని ఉందండి, లక్ష్మీస్ ఐప్యాడ్, ఎం అన్నపూర్ణ, షైమక, ఎంవి రావు, శ్రీనివాసరావు జి, కె చెన్నారెడ్డి, లీలా, మునయ్య గంధం, ఈ
7247 DDD అనే నంబర్ ఉంది. గాయత్రి నారాయణ్, KR పద్మావతి, దేశి నరసింహయ్య, సుజాత కోనేరు, కృష్ణయ్య వి చంద్రపాటి, సంధ్య భట్టుల, ED 102308 అనే నంబర్ ఉంది. ఏ సాంబశివరావు, హరి మోరిశెట్టి, విజయ కొప్పుల, తిట్టకూడి రవి, స్వరూపారాణి, కె సుధారాణి, నల్లమల్లి పద్మజ, AVR పద్మావతి, PC బాల, సాయిరాం, కుమారి, గుణశీలన్ R, లక్ష్మీ కాటేపల్లి, R సుందరమ్మ, కోటేశ్వరమ్మ. వీళ్ళ 54 మందికి నిన్న 9 మార్కులు వచ్చాయండి. 10కి 10 మార్కులు వచ్చిన వాళ్ళు నీరజారెడ్డి, తులసీస్ ఐప్యాడ్, జి తరుణాదిత్య, చాముండేశ్వరి, మద్ది శ్రీధర్ రావు, దలిచెట్టి తమ్ముడు, అభిషేక్ కొరవేణి, జి వెంకటేశ్వర్లు, విష్ణు, గాయత్రి రాజా మాగంటి, మేడిశెట్టి వెంకటనారాయణ, బాలకృష్ణ సాబినేది, జి అంజనీదేవి, కె ఇందిర, రంగనాయకులు, లక్ష్మీనారాయణ, చీరాల మధుసూదన్ రావు, లెజెండ్ వెంకట్, శివ గోరు, ఎంకే నాగభూషణం, సరస్వతి, ఎం లక్ష్మీ కుమారి, గిరీష్, మురళీకృష్ణ, బిగ్ బి LIC అనుందండి, మురళీధర్ రాజు వనపాల, కె శ్రీదేవి, OSVR మూర్తి, సునీత కొప్పురావూరి, పొత్తూరు అప్పారావు, శ్యామల, ప్రభావతి, నిర్దేశ్, రాధిక, పద్మిని, రమణారెడ్డి, జగదీశ్వరరావు పమ్మిన, రెడ్డి అనుంది, క్రోవి కరుణాకుమారి, జి భ్రమరాంబ, జి రామారావు, సత్య, కిరణ్, సత్యనారాయణ వల్లూరి, పి జ్ఞానేశ్వరి, స్నిగ్ధ, సింగారెడ్డి, జయరామారావు, క్రోవి, శ్రీ కాంతారావు, సుబ్బారావు ప్రతిపాటి, పైమగం ప్రదీప్ కుమార్, సుబ్రహ్మణ్యం MK, భాగ్యరేఖ, టి లక్ష్మణస్వామి, మహాలక్ష్మి, టి సీత మహాలక్ష్మి, రమాదేవి రెడ్డి, తాతా మహేష్, ఈ ఝాన్సీ, తాతారావు A, శ్రీ ప్రణీత్, తియ్యగురు వేణుగోపాల్, జస్విన్, TVR, R అన్నపూర్ణ, వి శివరామరాజు, గోపి వైభవ్, శివప్రసాద్, పువ్వాడ వసుంధరాదేవి, నాగమణి, డి కృష్ణమూర్తి, జయలక్ష్మి, బాలచంద్రబాబు, ఎం భాస్కర్ రావు, సూర్యదేవరకొండ, రామ్మూర్తి CP, రామ్ ఎస్ మోదుగుల, సావిత్రిదేవి పంగులూరు, పృథ్వీకృష్ణ, మస్తాన్ రెడ్డి, సువర్చలాదేవి లింగమల్లు, రాచల్ల శివారెడ్డి, డి మాధవి, గెలాక్సీ J7, వెంకటేశ్వర్లు PB, అన్నపూర్ణ తెన్నేటి, PS సత్యనారాయణ, B73BE 2B4 అనే నెంబర్ ఉంది. యజ్ఞం హేమంత కుమార్, రామసుబ్బారెడ్డి, రియల్మీ C2 అనుందండి, యేసురాజు S, కళ్యాణి M, పద్మ, శ్రీ రాణి చౌదరి, రావు, ఒక నిమిషం ఇంకా ఉంది చదువుతాను. కృష్ణమూర్తి, గీతా సరోదే, GS మూర్తి, విజయ భాస్కర్ రావు K, హేషిత M, KA నాయుడు, కల్పన, సత్యనారాయణ మామిడి, పులిపాటి కృష్ణవేణి, ఆశారాజా, పైమగం మధురిమ, తలంకి ఇంద్రావతి, ఏచూరి జయప్రద, ఎం జానకి ప్రియ, ఈ అనిల్ బాబు, నాగవర్ధని, సతీష్, పద్మ టాటా, రాజకుమారి, QCYM.BTD, అశ్వంత్ కర్త, ఏ రామకృష్ణారావు, ఈ లోకేష్, కొండయ్య దేవరకొండ, కార్తీక్ మహేష్, నరసింహారెడ్డి, జ్ఞానేశ్వరి, లక్ష్మీనారాయణ అన్న, కె శ్రీనివాసరావు, సయ్యపరాజు, సత్యనారాయణ రాజు, టి శ్రీ రమ్య, ఎన్ లక్ష్మి, హర్ష చౌదరి, ఎం విజయ భాస్కర్ రెడ్డి, ఈ ప్రజ్ఞ. వీళ్ళ 131 మందికి నిన్న 10కి 10 మార్కులు వచ్చాయండి. సో దాదాపు 180-200 మందికి బాగా వింటున్నారు క్లాస్. అందరూ ఖచ్చితంగా 9 మార్క్స్ అయితే అందరికీ వస్తున్నాయి. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అడగొచ్చండి, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. హలో మేడం. హలో చెప్పండి. నమస్కారం అండి. ఇది ఇవాళ ఏ అధ్యాయంలో చెప్పారండి? ఇవాళ ఏ అధ్యాయం అండి? 2వ అధ్యాయం. 2. అంటే సరే, మేము కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాము. 2వ అధ్యాయం అండి. ఇవాళే కాదు, రోజు 2వ అధ్యాయం చెప్పేది. 2వ అధ్యాయం అండి. 23, 24 ఇవాళ చెప్పిన శ్లోకాలు. 17, 18. 15, 18. ఓకే, మంచిదండి. నమస్తే. రఘునాథ్ పూరం గారు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం గురువు గారు.
కర్మ సిద్ధాంతం మీద ఒక చిన్న అనుమానం ఉందండి, చాలా రోజులుగా ఉంది. ఎలా అడగాలో సరిగ్గా తెలియక అడగలేదు. చెప్పండి. ఆ ఆ, మానవుడు చనిపోయిన తర్వాత, దేహం చాలించిన తర్వాత ఆ బయటికి వెళ్ళేటప్పుడు సంచిత కర్మలు, ఆత్మజ్ఞానము తీసుకొని పక్వం వచ్చిన కర్మ ఫలాల అనుకూలంగా ఇతర లోకాలకు వెళతాడు అన్నారు గురువు గారు. హలో, చెప్పండి. అప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? అసలు ఆత్మ అనే పదాన్ని అంటే మనసు బుద్ధి కూడా వెళ్తాయా పరలోకాలకి? ఆత్మ కూడా వెళ్తుందా? అసలు ఆత్మ ఎక్కడికన్నా వెళ్ళుద్ది అనే మాట మనకుండా ఉండటం మంచిది. అది రాదు. ఇంకా మనసు బుద్ధి అంతటా ఉంటే ఎక్కడికి వెళ్ళుద్ది, ఎక్కడి నుంచి పోద్ది? ఒక చోట లేకుండా ఉంటే కదా ఇంకో చోటికి పోయేది. అదే అదే అందుకే స్వామి డౌట్. కానీ ఆత్మ అనేది ఎక్కడికన్నా పోద్ది అనే మాట మనం మర్చిపోవాలి. ఓకే, అది ఒకటి. రెండోది పోయేది జీవుడు. జీవుడు అంటే మనసు బుద్ధి. మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఈ దేహాన్ని అంటిపెట్టుకొని ఇంతకాలం ఉండి ఈ దేహం ఇక నాకు పనికిరాదు అనుకున్నప్పుడు ఇది వదిలిపెట్టి పోతున్నాయి. అంటే ఇంద్రియాలు కూడా వెళ్తాయి అండి? అంటే మన మనసు బుద్ధి మాత్రమే వెళ్తుంది అనుకున్నాము. అది ఇంద్రియాలతో సహా అన్ని కలిపి జీవుడు అని. దేహం మాత్రమే ఉంటుంది, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము ఇవి అంతఃకరణాలు అన్ని వెళ్తాయా? మొత్తం వెళ్తాయి. అంతఃకరణాలు, ఇంద్రియాలు అని అంటే మనకు కనపడే కన్ను, చేతులు అని కాదు. ఇంద్రియాలంటే ఇంద్రియ శక్తులు. అదే ఇంద్రియ శక్తులు స్వామి. శక్తి, వినే శక్తి, శక్తులు, రుచి చూసే శక్తి, స్పర్శించే శక్తి. అదే అవే ఈ శక్తులు తీసుకెళ్తేనే మళ్ళీ జన్మలో ఆ శక్తులు ఉంటాయి అక్కడ. అందుకని పోయేటువంటి వాడు మొత్తం ఇల్లంతా ఖాళీ చేస్తాడు. ఇల్లు ఖాళీ చేసి పోయేటప్పుడు ఏది వదిలిపెట్టడు, అన్ని మొత్తం తీసుకొని పోతాడు. అన్ని ఎత్తుక్కుంటాడు. ఎక్కడెక్కడ ఏమైనా దాచిపెట్టామని చెప్పి ఆ మంచుల మీద, వాటి మీద, వీటి మీద కూడా వెతుక్కొని తీసుకెళ్ళినట్టుగా మొత్తం తీసుకొని పోతారు. ఖాళీ దేహం మాత్రం కట్టె మిగులుద్ది ఇక్కడ. క్షీరాల మధుసూదన్ రావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం గురువు గారు. మా అబ్బాయికి ఒక చిన్న సందేహం స్వామి. ఎంతో మంది రథసారథులు ఉండగా అర్జునుడు శ్రీకృష్ణుడే ఎందుకు రథసారథిగా ఎన్నుకున్నాడు అని వాడు అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు ఎన్నుకో, ఇంకెవరిని ఎన్నుకుంటే ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? శ్రీకృష్ణుడు ఉండగా అని అడగడా? శ్రీకృష్ణుడు రథసారథ్యంలో చాలా గొప్పవాడు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళల్లో శ్రీకృష్ణుడు లాంటి రథసారథి ఇంకెవరు లేరు. శ్రీకృష్ణుడి యొక్క రథసారథ్య నైపుణ్యం ఎలా ఉన్నదో చెప్పాలంటే ఒక్క ఉదాహరణ ఏమిటంటే, 14వ రోజు యుద్ధంలో అర్జునుడు శపథం చేశాడు, సైంధవుడిని సాయంత్రం సూర్యాస్తమయం లోపల చంపుతానని చెప్పి. ఆ రోజున 24 మైళ్ళ పొడవునున్నటువంటి కౌరవ 4 వ్యూహాలతో కూడినటువంటి వ్యూహాన్ని దాటిపోవాలా, పోతే గాని ఆ దాక్కున్నటువంటి సైంధవుడు చిక్కడు. అలా కనుక పోవాలంటే ఈ రథం ఎట్లా పోవాలి? ఇంతమందిని జయించుకుంటా పోవాలి. అందుకని ఆ రోజున రథం ఎట్లా నడిపాడు శ్రీకృష్ణుడు అని అంటే, దానికి ఒక మాట మనకి మహాభారతంలో ఉంది. ఒక క్రోశుడు దూరంలో ఉన్నటువంటి శత్రువు మీద అర్జునుడు బాణం వేస్తే ఆ బాణం శత్రువుని తాకేటప్పటికల్లా ఈ రథం ఆ శత్రువుని దాటిపోతుంది. అంటే అర్థమైందనమాట. అంటే బాణం కన్నా వేగంగా రథం పోయింది. అంటే అర్జునుడు వదిలినటువంటి బాణం ఆ శత్రువు, క్రోశుడు దూరంలో ఉన్న శత్రువుకి తగిలేటప్పటికీ రథం ఆ శత్రువుని దాటిపోతుంది. అందువల్ల ఆ రోజు గుర్రాలు అలసిపోయినాయి. ఈ 18 రోజుల్లో గుర్రాలు అలసిపోవటం లేదు. ఈ గంధర్వహయాలు వాటికి అలుపు సలుపు ఉండదు, కానీ ఆ రోజు మాత్రం అలసిపోయింది. అటువంటి శ్రీకృష్ణుడు మరి ఉండగా ఆయన్ని కాకుండా రథానికి సారథిగా ఎందుకు ఎన్నుకుంటాడు? పైగా శ్రీకృష్ణుడు ఏమన్నాడు ఆయన సహాయం కోసం పోయినప్పుడు? నేను యుద్ధం చేయను, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను, యుద్ధం చేసేవాళ్ళు నా వాళ్ళందరూ 10,000 మంది నారాయణ గోపాలు ఉన్నారు, ఈ రెండిట్లో ఎవరు ఏది కావాలో కోరుకోండి అని చెప్తాడు.
అందువల్ల యుద్ధం చేయనటువంటి శ్రీకృష్ణుని కోరుకున్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, యుద్ధం చేయని నన్ను కోరుకున్నావయ్యా, నేను మరి ఊరికినే కూర్చునేవాడిని, నన్ను ఎందుకు కోరుకున్నావంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, నా రథానికి నువ్వు సారథ్యాన్ని నిర్వహించాలా అని అంటాడు. అందుకని అర్జునుడి యొక్క సారథిగా ఉంటాడు. అర్జునుడు సారథి శ్రీకృష్ణుడు కాబట్టి, శ్రీకృష్ణుడికి కాస్త ఎడం చేయిగా ఉన్నటువంటి వాడు శల్యుడు కాబట్టి, అందుకని శల్యుడి సారథిగా కావాలని కర్ణుడు కోరుకున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క సారథ్యాన్ని ఎందుకు కోరుకున్నాడంటే అందుకు కోరుకున్నాడు. ఎస్ భుజంగరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి. జై గురుదేవ్. ఆ, గురువు గారు, నాకు చిన్న డౌట్, నేను మాట్లాడుతున్నాను. ఈ దేవతలకి దేహం లేదంటారు కదా, ఆ, బుద్ధి మనస్సు ఉంది, దేహం లేదు. ఆ. మరి వాళ్ళు స్వర్గ సుఖాలు ఇస్తారు గురువు గారు, నాకు అది ఎప్పటి నుంచి కూడా ఈ డౌట్ దేహము లేకుండా ఎట్లా అక్కడ సుఖభోగాలు అనుభవిస్తారు అని. దాంతో పాటు ఇంకొక క్వశ్చన్, దేహం లేకుండా నరకయాత్రలు కూడా ఎట్లా అనుభవిస్తారని. రెండు ఒకటే సమాధానం. ఇప్పుడు మనకి నిద్రపోయాం అనుకోండి, కళ వచ్చింది, ఆ కళలో మనం ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎవరెవరితోటో స్నేహితులతోటి కలిసాం, ఓ శత్రువు కనపడ్డాడు, వాటితోటి యుద్ధం చేశాం, ఇదంతా జరిగింది కదా. మరి దేహం ఎక్కడుంది? పక్క మీద ఉంది. కాబట్టి అక్కడ దేహం లేదుగా. లేకపోయినప్పటికీ కూడా స్వప్నంలో సుఖాన్ని భోగాన్ని అనుభవించారు, కష్టాన్ని దుఃఖాన్ని కూడా అనుభవించారు కదా. అదిగో అదే ప్రకారంగా అక్కడ కూడా దేహం లేకపోయినప్పటికీ కూడా అలా అనుభవిస్తారు, సుఖమైన దుఃఖమైన, స్వర్గమైన నరకమైన. అందుకనే నరకంలో రంపం పెట్టి దేహాన్ని కోస్తారని అంటారు. రంపం పెట్టి ఒకసారి కోస్తే 2 ముక్కలైపోద్ది, మళ్ళీ కోస్తే 4 ముక్కలు అవుద్ది, ఇంకా కోస్తే మళ్ళీ ముక్కలు అవుద్ది, చివరికి కొయ్యటానికి వీలుండదు. కానీ కొన్ని వేల సంవత్సరాలు వాడు ఆ శిక్ష అనుభవించినట్టు కొన్ని వేల సంవత్సరాలు కోస్తా ఉంటే మరి ఎట్లా కుదురుద్ది అంటే, కోస్తా ఉంటే ఎంత బాధ కలుగుద్దో మనకి తెలియచెప్పటమే గాని అక్కడ రంపాలు లేవు, దేహాలు లేవు. కానీ రంపంతో కోస్తే ఎంత కష్టమో ఎంత బాధో అది తెలియచెప్పటం కోసం మనకి ఒక కళ్ళలో గనక మనల్ని గనక రంపంతో కోస్తే, అక్కడ స్వప్న పురుషుని రంపంతో గనక కోస్తే ఎంత బాధ కలుగుద్దో, ఎంత ఏడుస్తారో అది ఆ రకంగా ఏడుస్తారు నాకు. అది అందువల్ల దేహం లేకుండానే అనుభవించవచ్చు, మనం కూడా అట్లనే అనుభవిస్తా ఉంటాం దేహం లేకుండానే. రమణారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. పద్మాలకు నమస్కారం అండి. ఆ, గురుదేవ, ఈరోజు క్విజ్ లో మొదట చివర ఉండి మధ్యలో లేకపోతే ఉన్నట్లా లేనట్లా అన్నప్పుడు 3 కాలాల్లో లేదు కాబట్టి లేనట్లే కదా గురుదేవ. ఎందుకంటే నీకు వివరం నేను చెప్పాను, ముందు ఉండి చివర ఉండి మధ్యలో లేకపోతే లేకపోయినా కూడా ఉన్నట్టే. ముందు లేక చివర లేక మధ్యలో గనక ఉంటే అది లేనట్టే. ఇప్పుడు తాడు పాము ఉదాహరణ చూడండి, తాడు ముందుంది, అలాగనే లైట్ వెలిగిన తర్వాత ఉంది, కానీ మధ్యలో ఉందా తాడు? మధ్యలో తాడు లేదు, అయినా తాడు ఉన్నట్టేనా లేనట్ట? అప్పుడు ఏమైనా మాయమైపోయిందా? కానీ అప్పుడు ఏం కనపడ్డది? పాము కనపడ్డది. కానీ ఆ పాము కూడా నిజంగా ఏమిటి? తాడే. తాడే పాముగా మనకు కనపడ్డది. అందువల్ల ముందు తాడుంది, వెనక తాడుంది, మధ్యలో మాత్రం పాము ఉంది. పాము ఉన్నప్పటికీ అది పాము కాదు, అది తాడే. అలాగనే సరే పావుని తీసుకోండి ఉదాహరణ, ముందు లేదు పాము, చివరి లేదు పాము, మధ్యలో పాము కనపడ్డది. మరి అయితే ఇక్కడ నిజంగా పాము అది కాదు, తాడు అనుకుంటున్నాం కదా. కాబట్టి మధ్యలో పాముగా కనపడ్డా అది వట్టిదే. కాబట్టి ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్నా లేనట్టే, ముందు ఉండి చివర ఉండి మధ్యలో లేకపోయినా ఉన్నట్టే. ఇది నిన్న 2 సార్లు 3 సార్లు చెప్పాను, అదే క్వశ్చన్. అయితే ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు మళ్ళీ చెప్తే ఇప్పుడు బాగా గట్టిపడుద్ది అందరికి. అప్పుడు సరిగా వినకపోయినా ఈ క్వశ్చన్ అప్పుడు బాగా స్టాండర్డ్ అవుతుంది.
తాతారావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సరిగ్గా నమస్కారం గురువు గారు. ఆ, ఫిజిబిజినెస్ లో వచ్చింది 30వ తారీఖు పూర్తిగా లిస్టులు పంపించలేదండి. మాకు చెప్పినప్పుడు కూడా నెట్ పోయింది. మీ మాట వినపడతలేదు, మ్యూట్ చేసుకోండి. ఓకే, ఎంకే నాగభూషణం గారు మీరు డౌట్ అడగొచ్చండి. సార్ అది ప్రవీణ్ గారికి క్వశ్చన్ ఇది, మీరు ఆన్సర్స్ అనౌన్స్ చేశారు కూడా. పూర్తిగా దయచేసి కొంచెం వెరిఫై చేయండి. హలో హలో, ప్రవీణ్ గారికి సార్. ప్రవీణ్, ఇప్పుడు ఆన్సర్స్ మీరు అండర్లైన్ చేస్తారు కదా, ఇప్పుడు 4 ఉంటాయి మేము ఇచ్చే ఆన్సర్ లో. మేము ఇచ్చిన ఆన్సర్ కి రెడ్ ఉంటుంది అనుకుంటా, మిగిలిన 3కి బ్లూ ఉంటుంది. దానిలో కరెక్ట్ క్వశ్చన్ ఇది వేరే కలర్ మారిస్తే గ్రీన్ కానీ ఏదైనా కానీ మాకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఫ్యూజ్ 1 or 2 seconds లోపల తీసేస్తారు అది కనబడి, అది ఏది కరెక్ట్ మాకు అర్థమయ్యలేదు. ఆ ఉద్దేశంతో కరెక్ట్ ఆన్సర్ ని వేరే కలర్ మన ఇచ్చే పాజిబిలిటీ ఉందా అని. అది మా చేతుల్లో ఏం లేదండి. అందుకే చదివిన ఎక్కువ శాతము ఆరెంజ్ కలర్ లో వచ్చేదే రైట్ ఆన్సర్. అంటే ఎక్కువ మంది కనుక కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే అది ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఒకవేళ ఎక్కువ మంది రాంగ్ ఆన్సర్ కనుక ఇస్తే అదేం చేస్తుందంటే ఎక్కువ మంది ఎవరున్నారనేది ఆరెంజ్ కి వెళ్తుంది, మిగతావన్నీ బ్లూ లోకి వస్తాయి. అవన్నీ మా చేతుల్లో లేదు. ఎక్కువ మంది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఇచ్చింటే అది ఎప్పటికీ అది ఇది అవుతుంది మనకు. ఎందుకంటే 1 or 1.5 seconds ఉంటుంది అంతే మాకు స్క్రీన్ లో ఆన్సర్ ఇస్తుంది కానీ రైట్ ఆర్ రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వట్లేదు. సో అది మన కంట్రోల్లో లేదు. అంటే యాక్చువల్ గా మీరు అసలు ఆ కలర్ గురించి కలర్ లేదు అట్లా కాదు మీరు చెప్పే ఆన్సర్ లేదు. ఆ స్క్రీన్ మాకు 1.5 seconds కనబడుతుంది అంతే. అది కొద్దిగా పెంచినా పర్వాలేదు. లేకపోతే ఓకే, కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఏం చేయటానికి లేదండి. అది జూమ్ సెటప్, అది మన చేతుల్లో లేదు. సెట్టింగ్స్ డ్యూరేషన్ 1 second బదులు 3 seconds. సెకండ్ థింగ్, అర్థమవుతుంది. మీకు రైట్ ఆన్సర్స్ కావాలంటే వెబ్సైట్ లోనే ఈ క్విజ్ ఆఫ్టర్ 1 week లేకపోతే ఎండ్ ఆఫ్ ద మంత్ అప్లోడ్ అయిపోతాయి. అప్పుడు ఒకసారి మీరు కావాల్సినప్పుడు ట్రై చేసుకుంటూ ఉండొచ్చు మధ్య మధ్యలో. నెక్స్ట్ గురువు గారు మీది అన్మ్యూట్ అయింది ఒకసారి, అదే మీది మ్యూట్ అయింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సంతోషి గారు. నమస్తే గురువు గారు. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వారి ఆత్మ ఇక్కడే ఉంటదా లేకపోతే పైకి వెళ్తుందా? అసలు ఆత్మ ఎక్కడికన్నా పోద్ది అనే మాట మర్చిపోండి. అంటే వాళ్ళ కాలం తీరక ముందే వెళ్తుంది, కాలం తీరక ముందే చేసుకుంటారు కదా. ఆత్మ ఎక్కడికన్నా పోద్ది అనే మాట మర్చిపోండి. అసలు ఆ మాట అసలు కలలో కూడా అనుకోబాకండి. అంటే ఇక్కడే ఉంటుందా వాళ్ళని? ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడే ఉంటుందా అనే ప్రశ్న కూడా అడగకూడదు. అసలు ఇక్కడే ఉంటుంది అంటే ఒకప్పుడు ఉండదా? ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడికి పోదు, కదలటానికి వీలు లేదు, అది అలాగనే ఉంటుంది ఎప్పుడు. ఆత్మలు ఎక్కడికి పోవు. ఆత్మ అనేటువంటిది ఒక్కటే. ఆత్మ ఎక్కడికి పోవటానికి వీలు లేదు, అది అంతటా ఉంది. అంతటా ఉంది కాబట్టి పోవటానికి వీలు లేదు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో జీవుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత, అంటే జీవుడు మధ్యలోనే వెళ్ళిపోతే కాలం తీరుతుందో వెళ్ళిపోతాడా అనేది వాళ్ళ క్వశ్చన్. కాలం తీరే వెళ్ళిపోతాడు. ప్రతివాడు కూడా కాలం తీరింపు తర్వాతనే వెళ్ళిపోతాడు. కాలం ఎప్పుడు తీరుద్ది అని అంటే వాడు అనుభవించాల్సినటువంటి ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత 1 నిమిషం కూడా ఉండడు. అందుకని ఆత్మ అనబాకండి. జీవుడు
ఈ దేహాన్ని ఇంతకాలం వాడుకున్నటువంటి జీవుడు ఈ దేహంతో ఇక నాకు పని లేదని అనుకున్నప్పుడు పోతాడు. వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, వాడు హత్య అవుతాడు, లేకపోతే వరదలు వచ్చిపోతాడు, లేకపోతే జబ్బులు వచ్చిపోతాడు. ఎలాగన్నా మరి ఎట్లా పోయినా సరే జీవుడు అనేటువంటి వాడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు. మంచోడు వెళ్తాడు, చెడ్డోడు వెళ్తాడు, పాపాత్ముడు వెళ్తాడు, దుర్మార్గుడు వెళ్తాడు, అందరూ వెళ్తారు. మళ్ళీ వాళ్ళ కర్మలను బట్టి మళ్ళీ వస్తారు. అది అంతేగాని ఆత్మ అనేది ఎక్కడికి పోదు. ఆత్మ అంతటా ఉంటది. సరిపోయినటువంటి వాడి దేహంలో కూడా ఆత్మ ఉంటది అని చెప్పాం. రాయి, రప్ప, చెట్టు, చామ అన్ని ఆత్మే. ఓకే, కేఏ నాయుడు గారు మీరు అడగండి. గురుగారు నమస్తే అండి. కేఏ నాయుడు, నాగపూర్ నుంచి. ఇప్పుడు జీవుడితో పాటు ఇంద్రియ శక్తులు కూడా వెళ్తాయని అనుకుంటున్నాం కదండి. ఒకవేళ ఈ జన్మలో మొత్తం జన్మంతా గుడ్డివాడిగా పుట్టినవాడు మళ్ళీ ఆ చెవిటివాడిగా పుట్టినవాడు మళ్ళీ జన్మలో చెవిటివాడిగా గుడ్డివాడిగా పుట్టే అవకాశం ఉందా? కర్మల ద్వారా దాని ఏమైనా సర్దిద్దుకునే అవకాశం ఉందా? ఎందుకనంటే ఇంద్రియ శక్తులు కానీ వెళ్ళేది ఇంద్రియాలు కాదు, ఈ గోళాలు కాదు. మనం చిన్నప్పటి నుంచి బాగానే చూసాం. కానీ వాడు 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు కనపడుతున్నా అంత మాత్రం వాడు గుడ్డోడు కాదు. వాడు ఇక్కడ భవిష్యత్ ఇక్కడ లోకంలో ఏవి కనపడవు, కానీ వాడి చూచే శక్తి మాత్రం అట్లానే ఉంది. ఆ ఇంద్రియ శక్తి అట్లానే ఉంది. ఆ ఇంద్రియ శక్తులతోటి పోయేది. ఈ గోళాలు గోళాలు ఇక్కడే ఉంటాయి, దేహంలో అతుక్కుని ఉంటాయి. ఒక్కొక్కప్పుడు కళ్ళు కనపడలేదు అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు, ఆపరేషన్ చేసి దాన్ని సరి చేస్తాడు, మళ్ళీ కళ్ళు కనపడతా ఉంటాయి. మనకి ఇక్కడ ఏ అవయవం అయితే బాగా పనిచేయదో ఆ అవయవాన్ని మళ్ళీ డాక్టర్ పని చేయిస్తాడు. కానీ అసలు పని చేయించేటువంటి శక్తి అనేది ఒకటి లోపల ఉంది. అది ఆ శక్తిని తీసుకొని పోతాడు. అందుకని ఇంద్రియ శక్తులు ఇంద్రియ గోళాలు కాదు. అదే ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇంద్రియ గోళాలు కాదు, ఇంద్రియ గోళాలు ఇక్కడే ఉంటాయి, దేహంతో పాటుగా తగలబడిపోతాయి. ఇంద్రియ శక్తులు పోయేది. రామకృష్ణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. గురుగారు నమస్కారం అండి. గురుగారు నేను రామకృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. నమస్కారం సార్. చెప్పండి. అదే నాకు వచ్చిన డౌట్, ఈ దెయ్యాల గురించి నాకు అసలు తెలియలేదు, కొంచెం చెప్పగలుగుతారా సార్? అది నేను కూడా చెప్పను. ఎందుకంటే కొంతమందికి మనం చెప్పింది సంతృప్తిగా ఉండకపోవచ్చు. ఈ దెయ్యాలు భూతాలు వీటికి సంబంధించినటువంటి కథలు చెప్పి బాగా ఇంట్రెస్ట్ కలిగించేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడగాల్సిందే. సామాన్యంగా మాకు తెలిసింది ఏమిటంటే ఇదంతా కూడా మన భ్రమ. ఏమీ లేని చీకట్లో ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కడో చీకట్లో వెళుతున్నాం అనుకోండి, మసకగా ఎక్కడో ఒక చెట్టు కనపడుద్ది. ఆ చెట్టు మనకి దయ్యంలాగా కనపడుద్ది. ఎందుకంటే గాలి వేస్తా ఉంటే అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దాని వెనక ఎవరన్నా కనుక గుడిసె కనుకుండి దాంట్లో వాళ్ళు వంట చేసుకుంటా ఉంటే నిప్పు రవ్వలు పైకి లేస్తుంటాయి. ఆ రవ్వలు ఈ చెట్టు ఊగటం చూస్తే అది కొరివి దెయ్యం అంటారు. దానికి కొరివి దెయ్యం అని పేరు పెడతారు. అందుకని ఇలాంటివి చెబితే నమ్మకం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కాదండి మేము దెయ్యాన్ని చూసామండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మాత్రం నేను ఎందుకు బాధ పెట్టాలా? అందుకని ఇట్లాంటి వాటికి సంబంధించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడగండి. ఈ వేదాంతానికి పనికొచ్చేవి కాదు. లక్ష్మీ కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి గురువు గారు. హలో, నమస్కారం అండి. మరి ఇది ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం గురువుని చేరితే వస్తుందంటారు కదా. మరి ఒక గుడ్డివాడికి ఎలా సాధ్యం అవుతుందండి? నాకు చిన్న సంశయం, చెప్పరా? ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? బయట ఎదురుగా ఎవరైనా కనపడతామా? అంటే ఎదురుగా దేవుడు వచ్చి నిలబడితే మనం చూడటమా? అది ఆత్మ సాక్షాత్కారమా? అంటే ఆత్మని ఎదురుగా వచ్చి కనపడుద్దా? కనుక అది కాదు ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటంటే నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉండటం ఆత్మ సాక్షాత్కారం. మీరు ఆత్మగా ఉండాలి, కానీ మీరు కనుక ఆత్మ కనుక ఎదురుగా ఉంటే చూస్తే అప్పుడు మీరేమవుతారు? ఆత్మను చూసే మీరేమవుతారు? అనాత్మ అవుతారు.
కాబట్టి ఎప్పటికీ బంధంలోనే ఉంటారు. కనుక మీ బంధాలు వదిలించుకొని నేను ఆత్మనని తెలుసుకోవాలా, అది మోక్షం అంటే. కాబట్టి గుడ్డివాడైనా నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మగా ఉండొచ్చు, చెవిటివాడైనా కుంటివాడైనా ఆత్మని తెలుసుకొని ఆత్మగా ఉండొచ్చు. కనుక ఎదురుగా ఉన్నటువంటి దాన్ని చూచేది కాదు. ఎదురుగా భగవంతుడు ఎప్పుడు ఎవరికి కనపడ్డు. భగవంతుడు అంటే పరమాత్మ, ఆ నిరాకారుడైనటువంటి పరమాత్మ ఎప్పుడు ఎవరికి కనపడ్డు. ఎందుకంటే ఆయనకు ఆకారం లేదుగా. వెంకటనారాయణ గారు మీరు అడగండి. ప్రవీణ్ గారు, ఇది ఈ రోజు క్వశ్చన్ ఆన్సర్ లో కనపడలేదండి. 2 క్వశ్చన్లు కనిపించాయండి, సరే స్క్రీన్ లో కనిపించలేదు. ఒకసారి లాగౌట్ చేస్తే మళ్ళీ ఆ తర్వాత అయిపోయినాయి కనిపిస్తుండే అనమాట, జరిగిపోతుంది కనిపించినాయి, ప్రజెంట్ కనిపించాయి కాదు. అది ఒకసారి టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్. ఓకే, అది యాక్చువల్ గా మా చేతుల్లో ఏం లేదండి. మీకు ఒకవేళ క్వశ్చన్ రాకపోతే మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాలి. సో బేసిక్ గా నాకు అర్థమైన ఎనాలిసిస్ లో ఏం జరుగుతుందంటే, చాలా మంది లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతారు. అంటే ఒక 5 minutes ఉంటారు, వెళ్ళిపోతారు. అట్లా ఇప్పుడు మనకు కనబడేది ఒక 300 members అప్రాక్సిమేట్ గా ఉన్నారు. కానీ యాక్చువల్ గా జాయిన్ అవుతుంది దాదాపుగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఏమవుతుందంటే మేబీ 6:50కి అట్లా జాయిన్ అవుతున్నారు, 10 minutes లో వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత 7కి మళ్ళీ జాయిన్ అవుతారు. ఐ మీన్ వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి రీజాయిన్ అవ్వటం చాలా హెవీగా ఉంది. సో దాని వల్ల అని సస్పెక్ట్ చేస్తున్నా. అంటే ఇన్డెప్త్ డీటెయిల్స్ అందరికీ అర్థం కాదు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. బట్ మీకు ఒకవేళ రాకపోతే ప్రస్తుతానికి చేయగలిగింది ఏంటంటే మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి. అందుకే ఇప్పుడు మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ అయ్యేలాగా పెట్టలేదు. దాదాపు ఈ 2 months నుంచి మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో జాయిన్ అయ్యేలాగా పెట్టాం మీటింగ్. కానీ ఇప్పుడు కరెక్ట్ గా 6:50 ఆ ప్రాంతాల్లో మాత్రమే ఓపెన్ చేస్తున్నాము. అప్పటిదాకా మీరు ట్రై చేసినా కూడా మీరు లాగిన్ అవ్వలేరు. సో అట్లా కొంత రెస్ట్రిక్ట్ చేస్తాము. దానివల్ల కొంత ప్రయోజనం ఉంది. బట్ ఎవరికి వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ కాస్త బెటర్ గా ఉంటే ఈ ప్రాబ్లం ఇంకాస్త బాగా రెక్టిఫై అవుతుంది. సో అది యాక్చువల్ గా నా కంట్రోల్ లేదు. ఈ 300 members వాళ్ళ కంట్రోల్లోనే ఎక్కువ ఉందని చెప్పాలి. ఇంతవరకు బాగున్న ప్రాబ్లం, ఈ రోజు అయితే మీకు ఫస్ట్ టైం ప్రాబ్లం అరేంజ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సత్యవతి గారు మీరు అడగండి. సార్ వెబ్సైట్ ఉన్నారు కదా, వెబ్సైట్ ఐడి, వెబ్సైట్ డీటెయిల్స్ చెప్తారండి. www.sreechalapatirav.com. ఆల్మోస్ట్ మీకు పంపించే క్విజ్ రిజల్ట్స్ లో వెబ్సైట్ పేరు ఉంటుంది. మేము పంపించే మెసేజెస్ లో కూడా ఉంటుందండి. మీరు 30 groups లో ఎక్కడైనా ఉన్నారంటే ఆ గ్రూప్స్ లో కూడా మీకు ప్రతిరోజు వచ్చే మెసేజ్ లో కూడా ఉంటుంది. గూగుల్లో మీరు జస్ట్ శ్రీ చలపతిరావు అట్లా ఇచ్చినా కూడా మీకు తెలుస్తుంది. www.sreechalapatirav.com. మీరేమీ యూజర్ నేమ్ ఏం ఎంటర్ చేయాల్సిన నెసెసిటీ లేదండి. మీ లైఫ్ ఈజీగా ఉండటానికి మీ డీటెయిల్స్ మేమేం కలెక్ట్ చేయట్లేదు. మాకు సంబంధించిన ఈ ప్రవచనాలు, ఆడియోలు, వీడియోలు మాత్రమే మీకు ఇస్తున్నాము. మీ ఇన్ఫర్మేషన్ మేము ఎక్కడ తీసుకోవట్లేదు. ఓకే, అది మీకు. థ్యాంక్స్ అండి. నమస్తే. ఓకే, MLEC MBA. హలో గురువు గారు. నమస్తే గురువు గారు. ఇప్పుడు తల్లి గర్భం ఉన్న బిడ్డకి శ్వాస లేకుండా 9 నెలలు ఉంటాడు కదా గురువు గారు. ఆ శ్వాస అనేది బిడ్డకి ఎలా అందుతుంది గురువు గారు? అది డాక్టర్లు అడగండి. అది శ్వాస ఉండదు మరి ఏంటో అది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మనకి ఇక్కడ వేదాంతాన్ని, మోక్షాన్ని అందుకోవటానికి కావాల్సినటువంటి ఏ జ్ఞానం అయితే మనకు అవసరమో దాన్ని చెప్పటం కోసం మేము కూర్చున్నాం. దానికి సంబంధించినటువంటి గ్రంథాలే మా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రవచనాలే మేము చెప్తుంటాం. అంతే తప్ప మొత్తం ప్రపంచంలో ఉన్న సమస్త అన్ని జ్ఞానాలు నా దగ్గర ఏం లేవు. నేను సర్వజ్ఞుని కాదు. అందువల్ల మనకి దీనికి సంబంధించినవి మాట్లాడుకుంటే మనకి ఉపయోగం, మీకు ఉపయోగం. నరసింహారావు గారు మీ క్వశ్చన్ అడగండి.
జయగురు అండి. గురువు గారు ఈ అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారు గురువు గారు. దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. అక్కడికి నేను చెప్తానే ఉన్నాను. అదే మీరు ఇప్పుడు చెప్పారు. నేను హ్యాండ్ రైజ్ చేసిన ఒకళ్ళు మీరు చెప్పారు. ఏదేదో అనుకొని ఏదేదో ఊహించుకొని వాళ్ళు ఏదో పొజిషన్ చేస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది నాయన గారు. వీలైనంత వరకు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. చాలా బాగా చెబుతున్నారు. కొన్ని అసలు మీరు చాలా ఓపిక గా చెబుతున్నారు. కొన్ని మరి అడిగే వాళ్ళే ఎక్కువ అడుగుతున్నారు అన్ని. ఓకే, ఇంకెవరన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అడగాలంటే ఇంకొక 2 minutes టైం ఉందండి. రామ్మూర్తి సిపి గారు మీరేమన్నా? నమస్కారం అండి గురువు గారు. అజ్ఞానం ఆత్మ ప్రకాశాన్ని కప్పివేస్తున్నప్పుడు ఆత్మ జగత్తుని ఎలా ప్రకాశింపజేస్తుందని నాకు ఒక సందేహం. అవును, ఇప్పుడు సూర్యుడు బాగా ప్రకాశిస్తా ఉంటాడు కదా, మరి అప్పుడప్పుడు మనకు కనపడ్డగా వానాకాలంలో వర్షాకాలంలో అప్పుడప్పుడు మనకు కనపడ్డు. ఎలా కప్పగలుగుతుంది? ఈ మేఘాలు ఎలా కప్పగలుగుతున్నాయి? సూర్యుడు మనకి 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మేఘాలు ఎంత దూరంలో ఉంటాయంటే మనకి చాలా దగ్గరలో ఉంటాయి. సూర్యుడిని కప్పేది ఈ మేఘాలు మరి ఎలా కప్పుతున్నాయి? అంతేకాదు, మన కన్నుకి ఈ చెయ్యి అడ్డంగా పెట్టేస్తే మనకి ఎదురుగా ఆ సూర్యుడు కూడా కనపడ్డు. అంత సూర్యుని చెయ్యి అట్ట కప్పేస్తా ఉంది అంటే నిజంగా సూర్యుని కప్పటల్లా మన కంటిని కప్పుతా ఉంది. అలాగనే ఈ అజ్ఞానం కూడా పరమాత్మని కప్పటల్లా మన బుద్ధిని కప్పుతా ఉంటుంది. అందుకని మన బుద్ధి అజ్ఞానంలో ఉంటుంది కానీ భగవంతుడి అజ్ఞానంలో ఉంటుల్లా. భగవంతుడు దివ్య ప్రకాశంలోనే ఉంటున్నాడు. ఆ ప్రకాశాన్ని చూడటానికి మన బుద్ధి పని చేయకుండా మన బుద్ధికి అడ్డం వచ్చేసింది అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానాన్ని మనం కనుక తొలగించుకున్నట్లయితే మనం చక్కగా చూడగలుగుతాం. అదే నేను అనుకున్నాను, మిమ్మల్ని కన్ఫర్మ్ చేయగానే నేను చేశాను. చాలా మంచిది. ఎవరైనా ఇంకొకరు అడగటానికి వీలుంది? గురువు గారు, ప్రవచన కార్యక్రమాన్ని 8 గంటల దాకా కొనసాగిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రవచనం తక్కువైపోయింది, ఈ అనవసరపు ప్రసంగాలు ఎక్కువైపోయినట్టుగా నా భావనగా ఉంది. కొంచెం క్షమించగలరు? ప్రవచనాన్ని 8 గంటల దాకా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ప్రవచనం అనేటువంటిది కరెక్ట్ గా టైం ప్రకారం చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే ఒక్కో శ్లోకాన్ని ఒక రోజల్లా చెప్తాం, ఒక్కో శ్లోకాన్ని 2 రోజులు చెప్పాలి, 4 శ్లోకాలు 3 శ్లోకాలు కూడా ఒక్క రోజులోనే చెప్పొచ్చు. ఇప్పుడు ఒక శ్లోకాన్ని 7 గంటల 5 నిమిషాల వరకు చెప్పాం అనుకోండి, ఇంకా 10 నిమిషాలు మిగిలింది కాబట్టి 2వ శ్లోకం మొదలు పెట్టాం. 2వ శ్లోకాన్ని చెప్పాలంటే మళ్ళీ మరుసటి రోజు చెప్పాలి. అందుకని ఏం చేస్తామనంటే దాన్ని ఖచ్చితంగా ఆ శ్లోకం అనేటువంటిది 1 చెప్పడానికి వీలవుద్దా, 2 చెప్పడానికి వీలవుద్దా, 3 చెప్పడానికి వీలవుద్దా, 1 కూడా చెప్పడానికి వీల్లేక 2 రోజులుగా దాన్ని డివైడ్ చేయడానికి వీలుంటుందా, అది చూసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక 5 నిమిషాలు అటు ఇటు జరుగుద్ది. మీరు 8 గంటల దాకా అన్నారు, 7 గంటల 50 నిమిషాలకు తక్కువే నేను చెప్తల్లా, 7 గంటల 50 నిమిషాల వరకు జరుగుతుంది. ఒక్కో రోజు 8 దాకా కూడా చెప్తున్నాం. ఇంకా ఒక రోజు ఎప్పుడన్నా 5 నిమిషాలు పెంచు కూడా జరిగితే జరగచ్చు. అదిగాక ఇప్పుడు ఇంతమందిలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఎక్కువ సబ్జెక్ట్ గా చెప్తే తొందరగా మర్చిపోవటానికి వీలుంటుంది. వాళ్ళు మళ్ళీ మననం చేసుకోవాలా. అది ఇక 2వ విషయం ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలంటూ ఏమి లేవు. అనవసరమైన విషయాలంటూ మొట్టమొదటి చెప్పేటువంటి ప్రార్థన కానీ, తర్వాత శ్లోకాలు చదవటం నేర్పటం కానీ,
క్వశ్చన్ ఆన్సర్ అది క్విజ్ కానీ దీంట్లో ఏవి అనవసరమైనటువంటివి లేవు. ఇక ఏదంటే ఈ క్వశ్చన్లు అడగమన్నప్పుడు మాత్రం కొంతమంది వాళ్ళకి తెలుసో తెలియకో ఏవేవో అడుగుతూ ఉంటారు. అక్కడ కొద్దిగా టైం పోతుంది. అక్కడ టైం పోతుంది కదా అని చెప్పి మరి ఎక్కువ మంది అడిగినా కూడా మనకి టైం ఉండదు. అందువల్ల దీంట్లో కరెక్ట్ గా 8 గంటలకి మొదలు పెడతాం అయితే ఖచ్చితంగా మొదలు పెడతాం, కానీ ఖచ్చితంగా ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకుండా 8 గంటల దాకా చెప్పండి అని అంటే అది కుదిరేటువంటి పని కాదు. అప్పుడేమవుతుందంటే అనవసరమైన మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మేమేందనంటే కేవలం సబ్జెక్టుకి బైండ్ అయి ఉంటాం, కానీ అనవసరమైనటువంటి మాటలు అంటే ఏదో చిన్న కథ తీసుకొని ఆ కథని సాగదీసి ఆ తర్వాత అసలు విషయం మర్చిపోయేంత దాకా దాన్ని సాగదీసి చెప్పడం నాకు అలవాట్లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉదాహరణ చెప్పేది. ఎక్కడ ఏ ఉపమానం చెప్పాలనో ఆ ఉపమానమే చెప్తాము, అంతేగాని అనవసరంగా అసలు విషయం మర్చిపోయేటట్టుగా చెప్పం. అది ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపు 7 గంటలకి సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.